నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్లో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మనోజ్, మీకు గుడ్ మార్నింగ్, నమస్తే, చెప్పండి. రైట్, టుడే ఈనాడు పేపర్ తీసుకుందాం. టాప్ హెడ్లైన్: రాజ్యాంగమే మూలస్తంభం, వలసవాద తత్వానికి ముగింపు పలికే ఆయుధం, జాతీయవాద ఆలోచనలకు మార్గదర్శి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. తెలుగు సహా 9 భాషల్లో రాజ్యాంగ డిజిటల్ ప్రతులు. అలాగే సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది అంటూ లేఖలో ప్రధాని మోదీ తెలియజేశారు. మనం చూస్తున్నాం, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాజ్యాంగ పీఠిక చదువుతున్న కేంద్ర మంత్రి నడ్డా, అలాగే ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, మొత్తం ఒకే ఇమేజ్ క్లిప్పింగ్లో ఆల్ పార్టీస్ సంబంధించినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం చూస్తున్నాం. ఈనాడు టాప్ హెడ్లైన్లో ఈ ఇమేజ్ హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? బండారు రామ్మోహన్ రావు గారు. మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అద్భుతంగా ఉంది ఆ ఫోటో చూస్తే. అంటే మనకు మన మత సామరస్యం ఎట్లాగో, రాజ్యాంగ సామరస్యం అట్లాగే అవసరం, అట్లాగే మనకు పార్టీల సామరస్యం కూడా అవసరం, సమన్వయం కూడా అవసరం. అంటే ప్రధాన అధికార పక్షం అట్లాగే ప్రధాన ప్రతిపక్షం రెండు కలిసి ఉంటే ఇట్లా గ్రూప్ అట్లాగా ఉంటుంది, శుభం కార్డు పడుతుంది అట్లా. రాజకీయ భేదాలు ఉండాలి, కాదట్లేదు. కానీ సామాజిక రాజకీయ పరిస్థితులను ఆకలింపు చేసుకొని దేశం అంతా ముందుకు పోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి రాజ్యాంగ దినోత్సవం లాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చూస్తున్నాం కదా, రాహుల్ గాంధీ గారు, అట్లాగే మన ఖర్గే గారు, మోడీ గారు, ఇతర రాష్ట్రపతితో సహా అందరూ కూడా మనకు రాజ్యాంగ సమావేశాల్లో పాల్గొనడం చాలా మంచిదైంది అంటున్నాడు. ఎందుకంటే నిన్ననే కొంత ముక్తాయి నేను మాట్లాడుకున్నాం కొంతమంది. అంటే మనకు రాజ్యాంగ దినోత్సవం అనేది 2015 నుంచే మొదలు పెట్టుకున్నాం, ఇంతకుముందు లేకుండే. కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏదైతే రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకొని సరిగ్గా 2.5 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుగా 26 నవంబర్ చెప్పుకుంటాం. సరిగ్గా 26 నవంబర్ పెట్టుకుంటే మనకు రెండు నెలల తర్వాత 26 జనవరి నాడు మనం 60 రోజుల తర్వాత దాన్ని మనకు అడాప్ట్ చేసుకున్నాం. గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకున్నాం. 1950 జనవరి 26 నాడు ప్రకటించుకున్నాం. అట్లా చూసుకుంటే అంతకుముందు మరి న్యాయ దినోత్సవం జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏర్పడ్డ రోజు కనుక 26 మనకు నవంబర్ నాడు నేషనల్ లా డే జరుపుకుంటున్నాం. గతంలో అయితే నేషనల్ లా డే నుంచి మొదలుకొని మెల్లగా 79 నుంచి 2015 దాకా వచ్చిన తర్వాత మోడీ గారు మంచి ప్రపోజల్ పెట్టి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుందాం, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు కదా అని చెప్పి ప్రవేశపెట్టారు. 10 సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం. ఆ స్ఫూర్తిని ముఖ్యంగా రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగ ప్రతి మటుకు తిరుగుతున్నారు కదా, మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాలి. రాజ్యాంగంలోని మౌలిక విలువలను, మౌలిక స్ఫూర్తిని పోనివ్వకుండా ఉండాలని అటు కోర్టులు, ఇటు రాజకీయ పార్టీలు అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం మన అందరికి శిరోధారి. అంటే బైబిల్, ఖురాను, భగవద్గీత ఎట్లాగో మతాలకు అట్లా మన భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ ఆదర్శనీయం, ఆచరణీయం కూడా. ఇందులో చాలా మనం ప్రతిసారి కూడా లోపాలు ఉన్నప్పుడు సవరించుకుంటూ పోయినాం. అందుకని ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, ప్రజల భాగస్వామ్యము, మనకు అట్లాగే మన ప్రజల నిర్ణయాధికారము, చట్టబద్ధ పాలన, చివరికి స్వయం గిద్దుబాటు, ఈ 5 అంశాలు ప్రముఖమైనవి. మన రాజ్యాంగాలు అవి చెప్పారు. స్వేచ్ఛ మనకు చాలా ఉన్నది. మనం తర్వాత ప్రజల నిర్ణయాధికారం అంటే మనం ఓటు వేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. అట్లాగే మనం పనులు కడుతున్నాం, ప్రభుత్వాన్ని నడిపే ఇంధనం మనమే ఇస్తున్నాం. ప్రజల భాగస్వామ్యం కొరబడింది అసలు సమస్య. ప్రజాస్వామ్యంలో మన పెద్ద సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రజలు మన వాళ్ళు, మనందరం కలిసి పని చేయాలని ప్రజల భాగస్వామ్యం కొరబడ్డది. తర్వాత చట్టబద్ధ పాలన రాతకు బాగానే ఉంది, కానీ సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి లేదు. అంటే రాజ్యాంగం అలుగానంటే సామాన్యుడికి గొప్పవాడికి మధ్యన ఈ అంతరం ఉండొద్దు, ఒకే విధమైన చట్టబద్ధ పాలన ఉండాలి. చివరిగా రాజ్యాంగాన్ని ఇప్పుడు 106 సవరించుకున్న ప్రతిసారి కూడా అద్భుతంగా ముందుకెళ్ళడం కానీ వెనక్కి పోలే. కనుక ప్రతిసారి కూడా రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువలు పాటిస్తూ ఒకవేళ రాజ్యాంగ సవరణ ఏమైనా జరిగినా కూడా రాజ్యాంగ స్వరూపాన్ని కించపరిచేదిగా ఉన్న, రాజ్యాంగ స్వరూపాన్ని భంగపరిచేది ఉన్నా కూడా కోర్టులు అడ్డుకుంటున్నాయి. మనకు అద్భుతమైన చట్ట సభలు ఉన్నాయి, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది, దాంతో న్యాయ వ్యవస్థ కూడా ఉంది. న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఒక దీపంలా ప్రవేశించే రాజ్యాంగాన్ని, ప్రకాశించే రాజ్యాంగాన్ని మనం ఇట్లా LIC దీపం లాగా మనం పట్టుకొని ఆపేయగలిగే శక్తి న్యాయ వ్యవస్థకు. ఎందుకంటే నిన్న 3 కలిసినాయి. అదే
రాజ్యాంగ వ్యవస్థలో 3 ఉంటాయి కదా. మన చట్టసభల్లో అంటే ప్రధానమంత్రితో సహా ఉన్నారు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉన్నారు. అట్లాగే న్యాయ వ్యవస్థలో మరి న్యాయ వ్యవస్థ ప్రముఖులు ఉన్నారు. అవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశం ముందుకే సాగుతుంది అని మనకు అర్థమవుతుంది. రాజ్యాంగ ప్రతిని కూడా నిన్న నేను 4-5 సభల్లో కూడా నేను చదివి వినిపించడం జరిగింది. ఇది మంచిది అంటున్నాను. మన దేశానికి ఒక ఆశాకిరణంగా రాజ్యాంగం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మనం ప్రస్తావిస్తూ అంబేద్కర్ గారిని మాత్రం ముగిస్తాను నేను. ఈ రాజ్యాంగంలో అన్ని విలువలు చేకూర్చినాం. ఒకవేళ రాజ్యాంగం అనే గుడిని కట్టుకున్నాం, మనం దేవతను ప్రతిష్ఠించేలోగా దయ్యాలు కూర్చుంటే ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. అట్లాగే రాజ్యాంగం విఫలమైతే వ్యక్తుల తప్పు కానీ రాజ్యాంగం తప్పు కానీ ఉన్నారు. అందుకని వ్యక్తులు ఇంప్లిమెంటేషన్ లో తప్పు చేస్తే మొత్తం రాజ్యాంగం నిర్మించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్తుందో ఆశిద్దాం. రైట్. అలాగే నవంబర్ 26 నిన్నటి రోజున రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఇటు ఏపీ అసెంబ్లీలో కూడా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. మనం ప్రధానంగా ఈనాడు పేపర్లో చూస్తున్నాం. పిల్లల సభ బేష్, అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ, నిజమైన సభను తలపించిన ఏపీ పాఠశాల శాసనసభ, మంత్రులుగా సమాధానం ఇవ్వడంలో అదరగొట్టిన బాలలు, సభాపతిగా ఆకట్టుకున్న స్వాతి, పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరించారు. శ్రమ, ధైర్యం మీ విజన్కు ఇంధనం, సంక్షోభాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి, విద్యార్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిన్నటి రోజున ఏపీలో విద్యార్థులతో నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, ఇక ఏపీ స్పీకర్ అక్కడ సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు కూడా నిన్నటి రోజున అక్కడ హాజరు అవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? చాలా మంచిది. అంటే ఇప్పటి పిల్లలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, భావి భారత పౌరులు అన్నట్టు వాళ్ళకి అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏంది, మన పార్లమెంట్ ప్రజాస్వామ్యం ఏంది, ఓపిక ఎట్లా ఉండాలి, సమాధానం ఎట్లా ఇవ్వాలని నేర్పడం కోసం చేసిన ప్రయత్నం చాలా మంచిది. మేము కూడా గతంలో వరంగల్ వాటిల్లో యూత్ పార్లమెంట్ అని జరిపేవాళ్ళం. యూత్ పార్లమెంట్ అని సేమ్ ఇట్లాగే అంటే అన్ని స్పీకర్ ఉంటారు, గవర్నర్ ఉంటారు, మంత్రులు ఉంటారు, సమాధానం చెప్తారు. అంటే సబ్జెక్టుకు పరిమితమై సమాధానం ఎట్లా చెప్పొచ్చు, ఇవన్నీ కూడా పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పితే రేపు మన చర్చలో ఓపిక బట్టి మనస్తత్వం పెరుగుతాయి. ఆ రకంగా నిన్న మంచి కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మన పిల్లల పార్లమెంట్, పిల్లల అసెంబ్లీ జరిపి చాలా మంచి మన ఒక రకంగా చెప్పాలంటే మంచి విలువలకు నేర్పడానికి, అసెంబ్లీ చట్టసభల విలువలు నేర్పడానికి అవసరమైన ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని ఆసరా చేసుకుని, దీన్ని మనం ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం అంతా కూడా ఇటువంటివి నిర్వహించాలంట. ఈ ఒక్కరోజే కాకుండా రేపు 26 జనవరి వస్తుంది, 15 ఆగస్టు వస్తుంది మనకు. అట్లాగే మనకు ఇవన్నీ వరుసగా ఇటువంటి పండుగలప్పుడు, జాతీయ పండుగలప్పుడు, ఉదాహరణకు నెహ్రూ జయంతి 14 నవంబర్ మొన్నటికి అయిపోయింది. ఇట్లా చూసుకుంటే ఇటువంటి జాతీయ ఉత్సవాలలో ఇటువంటి మనకు ఈ మాక్ అసెంబ్లీలు ఇట్లా నిర్వహిస్తే చాలా మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశం. పిల్లలకు నేర్పే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మంచి పని చేసింది. మిగతా ప్రభుత్వాలు దీన్ని ఆదర్శంగా పాటించాలి. ఈ ఒక్కరోజే కావాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. యూత్ పార్లమెంట్లు కానీ లేకుంటే మన పిల్లల అసెంబ్లీలు కానీ చేస్తే అసెంబ్లీ పట్ల, పార్లమెంట్ పట్ల, చట్టసభల పట్ల చులకన భావం ఉంది ప్రజల్లో. అరుచుకుంటారు, మైకులు ఇస్తారు. నేను ఆ మధ్యన పెద్దల సభ, గద్దల సభ అని మన రాజ్యసభలో బెంచీలు ఎక్కినప్పుడు రాశాను. అంటే పెద్దలే గద్దలుగా మారి బెంచీలకి ఇట్లా చేస్తే, మైకులు గురించి చేస్తే ఎట్లా. ఎందుకని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పిల్లలను చూసి పెద్దలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే చూశాం కదా మనం ఎంత అద్భుతంగా, నేను లైవ్ చూశాను, ఎంత బాగా వాళ్ళు ప్రసంగించారు, ఎంత బాగా సమాధానం చెప్పారు. ఇటువంటి స్పీకర్లు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటున్నారు స్పీకర్లు ఒక పక్షంగా కావడం, ఏకపక్షంగా వ్యవహరించడం, ఏది పడితే అది మాట్లాడడం. అంటే స్పీకర్ అనేవాడు పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా నిన్న మాక్ అసెంబ్లీ చూసిన తర్వాత మనకు అర్థమైంది. అది పిల్లలే పెద్దలకు నేర్పిన నేను అనుకుంటున్నాను, ఆదర్శంగా నిలిచిందని నేను అనుకుంటున్నాను. దాన్ని ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను ఖచ్చితంగా అభినందనలు తెలుసుకుంటాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ను నిన్న ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. ఇది విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 400 ఎకరాల్లో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఇది అనుబంధంగా పనిచేస్తుంది. మాడ్యులర్ సాంకేతికల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా ఈ డేటా సెంటర్ను నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని ఈ సంస్థ తీర్చిదిద్దనుంది. దాదాపు 98,000 కోట్ల పెట్టుబడులు, అలాగే డిజిటల్
కనెక్షన్తో జాయింట్ వెంచర్ 2030 నాటికి ఇది విశాఖలోకి అందుబాటులోకి రానుందనేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగులు పడుతున్నాయి. సరిగ్గా గత 5 ఏళ్ళుగా కొంత ఆగిన అభివృద్ధి ఈ రెండేళ్లలో ఈ మొదటి 2వ సంవత్సరంలో అడుగులు పడుతున్నాయి. ఈ 400 ఎకరాల డేటా సెంటర్ రిలీజ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే మొన్న గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కూడా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి. కనుక పెట్టుబడులు ఎంత అనే సమస్య కాకుండా ఉద్యోగాల పరంగా చూసినా, టెక్నాలజీ పరంగా చూసినా అద్భుతంగా రాణించే అవకాశం ఉన్నట్టున్నాను. నేనైతే దీన్ని ఆహ్వానిద్దాం. ఇది వీలైన తొందరగా మనం దీన్ని సాకారం చేసుకోవాలి. అంటే ఒకసారి వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత హర్డిల్స్ ఉండొద్దు. అందుకని ఏకగవాక్ష పద్ధతిలో మరి ఇట్లాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు వచ్చేదంతా టెక్నాలజీ యుగం, రేపు వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. దీన్ని ఎంత ఒడిసి పట్టుకుంటే అంత మంచిది అంటున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన ముందడుగు అంటున్నాను నేను. దీన్ని సాకారం చేసుకునే క్రమంలో మాత్రం వీలైన తొందరగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఏమాత్రం ఏమార్పాటున్నా కూడా వేరే రాష్ట్రాలు దీనికి పోటీ పడతాయి కనుక ఇప్పటికే ఒప్పందం కుదిరింది అంటున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ కీలకమైన అంశంగా నేను పేర్కొంటూ టెక్నాలజీని ఎంత వీలైతే ఎంత ఇప్పటి తరానికి వచ్చే తరానికి అందించే క్రమంలో రిలయన్స్ మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నది. ఆ రిలయన్స్ అదానా అంబానా నేను ఏమంటున్నానంటే మనకు చాలా వరకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటారు. పిల్లి నల్లదా తెల్లదా సమస్య కాదు, ఎలుకలు పట్టాలి. మనకు చైనా సూత్రం మనం పాటిద్దామంటున్నారు. చైనా లాంటి సోషలిస్ట్ కంట్రీ వాళ్ళు మారిపోయి ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో అందరితో ఒప్పందం చేసుకుంటుంటే మనం ఇంకా మడిగట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. దీనికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలంటున్నారు. అంటే ఒక అభివృద్ధి జరుగుతుంటే మనం కించపరచుకొని ఇందులో ఏం లేదని చెప్పి ఈ ఒప్పందం సరైంది కాదని చెప్పి చూస్తున్నాం కదా. మన గూగుల్ డేటా సెంటర్ నుంచి మొదలు ఓన్ చేసుకోవడం నిరాకరించిన ఆ ప్రతిపక్ష పార్టీలే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మేమే ఎప్పుడో పెడదాం అనుకున్నా మీరు పెట్టారు. ఇప్పుడు ఏదైతే జరుగుతుంది కదా, జరిగేదాన్ని జరగనియాలి. వీలైన త్వరగా ఈ 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కృషి చేసే ఏ చర్యనైనా మనం సమర్థించాలంటున్నాం. పార్టీలకు అతీతంగా సమర్థించాలి. అందులో తప్పులుంటే తప్పనిసరిగా విమర్శించాలి. రైట్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ తీసుకుందాం. హైదరాబాద్లో ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్, ఈ రంగాల్లో గత ఏడాది రెట్టింపైన ఎగుమతులు. సాఫ్రాన్ ఏర్పాటు తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయి. 1000 మంది నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి కల్పించనున్నారు. ఎంఎస్ఎంఈలకు దక్కనున్న వ్యాపార అవకాశాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జేఎంఆర్ ఏరో పార్కులో సాఫ్రాన్ సంస్థ ఎంఆర్ఓ సెంటర్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఇక బెంగళూరు హైదరాబాద్ డిఫెన్స్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ వార్తకు సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూస్తున్నాం. నిన్నటి రోజున ఇది సాఫ్రాన్ ఏరోస్పేస్ సెంటర్ను ప్రారంభించారు తెలంగాణలో. ఇది గతంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఏరోస్పేస్ సెంటర్ అయితే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అయితే నిన్నటి రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. వర్చువల్గా ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఢేర్ హై మగర్ అంధేర్ నహి అని మీరు అన్నారు. ఇంతకుముందు చాలా రాష్ట్రాల్లో ఏరోస్పేస్ సెంటర్స్ ఉంటే మన దగ్గర తెలంగాణలో లేదు. నిజంగా చెప్పాలంటే అది హైదరాబాద్ తెలంగాణలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లేదు. కానీ ఇటువంటిది అయితే ఇప్పటిదాకా లేదు కదా. అంటే ఆలస్యమైంది. కానీ ఆలస్యమైనా సరే ఇవాళకి మంచిదే జరిగిందంటున్నాను. ఏరోస్పేస్ సెంటర్ మనకు వచ్చింది. బెంగళూరు హైదరాబాద్ కారిడార్గా ఈ ఏరోస్పేస్ సెంటర్ ఇంకా పనిచేసే క్రమం చేస్తామంటున్నారు. మంచి అంటే ప్రధానమంత్రి ఇక్కడ కూడా చూడండి, నేను రాజ్యాంగ సభ ఎట్లను ఇవాళ ప్రధానమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకున్నారు. మనకు వర్చువల్ గా వారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కూడా అవకాశం వచ్చినప్పుడు మరి మా కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రధానమంత్రిని కోరుతున్నారు, మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అదే ఇవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా పార్టీలు వేరే ఉంటాయి, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కదా. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలను గౌరవించాల్సిన అవసరం ఉంది. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి, సమస్య లేదు. ఇక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఉంది అనుకుంటా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేదాకా మేము చెయ్యమనుకుంటా ఇట్లాంటివి సహకారం అందిస్తే దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకోవాలి కదా. గ్రామాలు, పట్టణాలు, నివాస యోగ్యమైన గ్రామాలకు తయారు చేసి ఇక్కడి నుంచి పైకి వెళ్తేనే కదా. ఇప్పుడు తెలంగాణ బాగుంటే దేశం బాగుంటుంది కదా. తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉంది కనుక మేము సహకరించమని కేంద్ర ప్రభుత్వం అనుకున్న తప్పే. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఉంటున్నారు కదా, మేము సహకరించమంటే మనమే మనం చెరువు మీద అడిగితే ఏమవుతుంది, మనకే కష్టం కదా. ఇదే అంతే. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలకు గౌరవించుకోవాలి, ప్రభుత్వాలుగా పనిచేయాలి. దేశ అభివృద్ధిలో అన్ని కీలక పాత్ర, రాష్ట్రాలు కూడా కీలక పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన తెలంగాణ భారత ఆర్థిక పరిపుష్టిలో
భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే మన నగరం హైదరాబాద్ నగరం ఉంది. ఒక హైదరాబాద్ నగరానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా పన్నుల వాటాల్లో కూడా మనం ప్రధానంగా 5-6 రాష్ట్రాలతో పోటీ పడుతూ 5-6 రాష్ట్రాల్లో సరసన చూస్తూ కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నులు వాటా పెద్ద ఎత్తున చెల్లిస్తున్నాం. కనుక దాన్ని బట్టి మనకు కూడా పన్నులు కేటాయించడంలో నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ వహిస్తే మంచిది. ఇట్లాంటి ప్రైవేట్ రంగంలో వచ్చే ప్రతిదీ కూడా ఆహ్వానించుకుంటే ఇప్పటికే మనకు రక్షణ రంగంలో డిఆర్డిఓ ఉన్నది, డిఆర్డిఏలు ఉన్నది మన దగ్గరనే. అట్లాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బిహెచ్ఏలు, హెచ్ఏలు, అట్లాగే ఈసీఏలు ఇట్లాంటివన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మన దగ్గరనే. అట్లా ఈ మరొక కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అంశం ఇది. మరి ప్రైవేట్ వాళ్ళైనా కూడా మన దగ్గర ప్రారంభించడం, ఏరోస్పేస్ ప్రారంభించడం శుభకారకం, మంచిది అంటున్నాను. హైదరాబాద్ అభివృద్ధిలో ఇది కూడా ఒక మైల్ రాయిగా నిలుస్తుంది. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్లో. బీసీ రిజర్వేషన్లు 21.39% మాత్రమే, 17% తగ్గించారంటూ విపక్షాలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాయి. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోని ఈసారి రిజర్వేషన్లు ఖరారు, కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారయ్యాయి. నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్లు అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరగనుంది. పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాగే దీనికి సంబంధించినటువంటి వార్తని బీసీలు గొంతు కోసిన రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ విమర్శిస్తున్నారు. 42% రిజర్వేషన్ల పేరిట, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మోసం చేశారంటూ కేటీఆర్ చెప్తున్నారు. 24%ని 17%కి మాత్రమే తగ్గించారు. ఒకవైపు పార్టీ చెప్పుకొస్తుంది, పార్టీ పరంగా అయితే 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ పార్టీ ఎంత చెప్పుకొచ్చినా కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కేవలం 17% మాత్రమే, ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు ఇవ్వగలుగుతారనేసి కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఏదైతే హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అంటే ఇటుపక్క అటుపక్క అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నట్టున్నారు. ఎందుకంటే తప్పనిసరి రిజర్వేషన్ 22-23% కుదించబడితే తెలిసిందే కదా. అలవిగాని హామీ ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్. ఆ తర్వాత జరిగిన ప్రహసనం అంతా 2 ఏళ్ల ప్రహసనం అంతా గంగలో కలిసింది, మళ్ళీ మొదటికి వచ్చింది కదా. మొదటికి వచ్చిన దానిలో మొత్తం మీద ఓవరాల్ గా సర్పంచుల పదవుల్లో కనీసం 200 స్థానాలు పెరిగినాయి బీసీలో, కానీ ఒక వాదన ఉంది, ప్రభుత్వం చెప్తున్న వాదన కాదు 400 స్థానాలు తగ్గినాయి వార్డు మెంబర్లతో కలుపుకుంటే అని ఇటు పక్కన ఇంకొక వాదన వినిపిస్తుంది. అక్కడ 2 పత్రికలు చదివితే 2 ఛానల్, ఇద్దరి అంటే ప్రభుత్వానికి అనుకూలించే ఛానల్, ప్రభుత్వాన్ని విమర్శించే ఛానల్ చూస్తుంటే ఈ 2 పక్కల 2 నిజాలు చెప్తున్నారు, అటుపక్క ఇటు పక్క. కనుక ఎవరికి తోచిన, ఎవరికి అవసరమైన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తం మీద 23%, 22.7% తగ్గించాల్సిన రిజర్వేషన్లలో మీరు అన్నది ఒక మాట, మంచి మాట. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగినాయి, కొన్ని జిల్లాల్లో లేకుండా పోయినాయి. దానికి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో తప్పనిసరి వాళ్ళకు 100% ఎస్టీకి ఇవ్వాల్సి వచ్చింది. కనుక ఆ ఎస్టీకి ఇవ్వడం ఖమ్మము, వరంగల్ లాంటి చోట్ల ఎస్టీ, ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ లాంటి చోట్ల ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న చోట మొత్తం తండాలన్నీ డైరెక్ట్ 100% ఎస్టీ పంచాయతీగా ప్రకటించాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే అక్కడ ఎస్టీలకు ఆ జిల్లాలో ప్రాతినిధ్యం మనం బీసీలకు ప్రాతినిధ్యం తక్కువ అవుతుంది. అదే వేరే జిల్లాలో పెరిగింది అనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. ఏదైనా సరే పోయినసారి కంటే 1-2% తక్కువైంది అని ఒక వాదన వస్తుంది. బీఆర్ఎస్ ఏమో 17% కుదించారు అన్న. 17% ఎక్కడైంది అంటే మొత్తం అన్ని పంచాయతీలలో ఇట్లా ఉండదు. ఉదాహరణకు పెద్ద పంచాయతీలు ఉన్నాయనుకోండి, 20,000, 10,000 పంచాయతీలు ఉన్నాయనుకోండి, అక్కడ ఈ ఎస్సీ ఎస్టీ శాతం తక్కువ ఉంటుంది, అక్కడ బీసీ సీట్లకు ఎక్కువ రావచ్చు. కొన్ని తండాలు ఉండడం వల్ల చిన్న చిన్న పంచాయతీలు చేయడానికి సమస్య వస్తుంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ల గొడవ అంతా ఎక్కడ వస్తుందంటే చిన్న పంచాయతీలు ఏర్పాటు చేసి ఇవాళ సంఖ్య పెంచి 12,730 సంఖ్య పెంచడం వల్ల ఏమైందంటే ఎక్కడికెక్కడ తాండాలు 3,000 తండాలు ఇవాళ పంచాయతీలుగా మారాయి. ఆ తండాలలో మొత్తం 3,000 కూడా ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఆ తండాలు ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో అక్కడ బీసీ రిజర్వేషన్ తక్కువైంది. దాన్ని 17% అంటున్నారు. అంటే 2 నిజాలే. లాస్ట్ లో సగం నీళ్లు ఉన్నాయని నిజమే, సగం నీళ్లు లేని నిజమే. ఒకవైపు ఒకరు చూపెడుతున్నారు, ఒకవైపు ఒకరు చూపెడుతున్నారు. మొత్తం మీద బీసీలకు అన్యాయం జరిగింది. 42% ఇస్తా అని వాళ్ళు హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చలేకపోయిండ్రు. 2 ఏళ్ల తర్వాత కొండను దవి ఎలకను కూడా పట్టలేక ఆఖరికి మళ్ళీ 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ కూడా వాళ్ళు అదే చేసిండ్రు. శాశ్వత పరిష్కారం ఇక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, దాని 9వ షెడ్యూల్ చేర్చాలి. అప్పుడు మాత్రమే 42, 32 ఏదో రిజర్వేషన్ ఖరారైంది. కానీ 50% సీలింగ్ దాటకుండా గుడుగుడు గుంచెం గుండె రాగమని ఇందులో ఆడిన రోజులు
అన్ని అప్పుడైనా ఆ ప్రభుత్వం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఒక రకంగా బీసీలకు అన్యాయం చేసింది. చట్టపరంగా ఏర్పాటు చేయాల్సిన పనులు వీళ్ళు హామీలు ఇచ్చి అనవసరంగా ఆశలు రేపి ఆ నిప్పుల మీద నీళ్లు చల్లారు. బీసీ సంఘాలు మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేసినాయి. ఇప్పుడేమో శవయాత్రలు తీస్తా అంటున్నాయి. బీసీ సంఘాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కుటుంబం అంటే పండుగ, ఏదో ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాం అని అనుకుంటా అఖిలపక్షం అన్ని పార్టీలను తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్ ఖరారు చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ లోపల మొదలైపోయింది, వాటి నుంచి నామినేషన్ పడుతున్నాయి. కనుక ఇప్పుడు ఏం చేసినట్టు చెల్లదు. ఎవరైనా కోర్టుకు పోతే కూడా ఎన్నికలు ఆగడం కష్టమే. కనుక వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల కన్నా కనీసం ఏది బీసీ రిజర్వేషన్ పెంచుకునే బిల్లును పాస్ చేసుకొని అక్కడ 9వ షెడ్యూల్ చేసుకొని పెడితే బాగుంటది తప్ప ఈ పరస్పరం ఒకరి మీద ఆరోపణ చేసుకునే లాభం లేదు. ఇప్పుడైతే ఈ పంచాయతీ ఎన్నికల ప్రహసనం అయితే కొనసాగుతుంది. ఇంతే మనం అనుకున్నది మొదటి నుంచి నేను చెప్తున్నది ఇదే పాత రిజర్వేషన్ ప్రకారం పోతుందని చెప్పి. పాత రిజర్వేషన్ కంటే తక్కువ కూడా అవుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో అయితే రిజర్వేషన్ల కూడా ఎంత అధ్వానంగా ఉందంటే అక్కడ 6 మెంబర్లు ఉంటే 3 ఎస్టీ 3 జనరల్. ఆ ముగ్గుట్లోనే ఉప సర్పంచ్ తోనే రాజ్యం అయ్యాల్సిందే. సర్పంచ్ రిజర్వేషన్లు ఉన్న ఓటర్లు అక్కడ లేనలేడు అని ఎందుకు జరిగింది ఇవన్నీ? ఈ పొరపాట్లన్నీ జరిగేటప్పుడే నేను మొదలే అన్నాను, 15 రోజులు ఆగండి, ఈ 15 రోజుల్లో ఇట్లాంటి ప్రజల ముందు పెట్టండి, ఎక్కడ ఏ పొరపాటు ఉందో గమనించి ఆ తర్వాత సరి చేసినాక ఎలక్షన్ పోదామంటే మొత్తం మీద 3 రోజుల్లో మొత్తం అంతా ప్రాసెస్ మంది పెట్టారు. ఇవి కూడా రేపు కోర్టులో కేసులు పడే అవకాశం ఉంటుంది. ఈ పంచాయతీ ఎన్నికల చిక్కులు ఇప్పుడంతలో త్వరగా అంటున్నాను నేను. ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళకి కోర్టులో కేసులు పడతాయి. ఇప్పుడు ఈ కేసుల వలయంలో చిక్కుకొని పంచాయతీలు ఆడుతున్నాయి. పంచాయతీలకు సరైన విధంగా నిధులు రావాలంటే 3,300 కోట్లు ఆగినాయి. కనీసం ఇదో మంచో చెడ్డో ఎన్నికలు జరిపించుకొని అనిపించుకొని ఆ కేంద్ర నిధులను 15వ ఆర్థిక సంఘ నిధులు తెచ్చుకోవడమే మార్గం, అంతకంటే ఇంకోటి ఏం లేదు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఆర్మీలోకి 1,00,000 మంది అగ్నివీరులను భారీ ఎత్తున సైన్యంలోకి తీసుకునేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతుంది. అగ్నిపథ్ విధానంలో ఇకపై ఏడాదికి 1,00,000 మందికి పైగా అగ్నివీరులను భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. 2020కి ముందు భర్తీ అయిన జవాన్లు ఏడాదికి దాదాపు 60,000 మంది చొప్పున ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేస్తున్నారు. అందుకోసమే అగ్నివీరులను వీలైనంత త్వరగా సైన్యంలోకి తీసుకోవాలనేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జవాన్ల తీవ్ర కొరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అగ్నివీర్ చాలా విమర్శలకు గురైంది. నేను సమర్థించాను. మంచో చెడ్డో కొన్ని దేశాల్లో అయితే తప్పనిసరి 18 సంవత్సరాలు నిండిన పౌరుడు ఎప్పుడో ఒకసారి సైన్యంలోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉండే. కానీ మన దగ్గర సైన్యంలో వెళ్ళడానికి చాలా మంది వెనకాడుతుంటారు. కానీ మన దేశంలోనే మంచి అభిప్రాయం ఉండేదంటే మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలోని చోటు నుంచి మన రాష్ట్రంలో అద్భుతంగా చాలా మంది శ్రీకాకుళం, ప్రకాశం ఇటువంటి వెనుకబడి జిల్లాల నుంచి ఇప్పటికి సైన్యంలో చాలా మంది పనిచేస్తున్నారు. అంటే అభివృద్ధి చెందిన జిల్లా నుంచి పోవడం లేదు. కానీ పంజాబ్ లాంటి రాష్ట్రం నుంచి చాలా మంది సైన్యంలోకి పోతున్నారు. కనుక పర్మనెంట్ సైన్యం మెల్లమెల్లగా రిటైర్ అవుతున్న సందర్భంలో అగ్నివీరుల నియామకం ఎంత అవసరమో పర్మనెంట్ గా సైన్యంలో పనిచేసేవాడు కూడా అంతే అవసరం. 5 ఏళ్ల తర్వాత వీళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని అగ్నివీరు గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. సమర్థించాను. మంచి చెడ్డో ఇప్పుడు పదాతి దళం మెల్లమెల్లగా పెద్దగా అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవాళ ఆధునిక యుద్ధ పద్ధతులు, యుద్ధ నీతులు వచ్చిన తర్వాత చూసాం కదా, మన ఆపరేషన్ మన సింధూర్లో 6 గంటల్లో మొత్తం కంప్లీట్ చేసి వచ్చేసాం. అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పెరిగిన సందర్భంలో ఏదైతే వ్యక్తి అంటే మన పదార్థ దళాలు ఇవన్నీ కూడా భూమి మీద అవసరం పడతాయి కానీ వాళ్ళ యుద్ధాలన్నీ ఆకాశంలో జరుగుతున్నాయి, ఆ అంతరిక్షంలో జరుగుతున్నాయి. కనుక దాన్ని చూసుకుంటే ఇవాళ అవసరమా కాదంటే అవసరం. 1,00,000 మందిని పెట్టుకోవడం, 5 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోయి మళ్ళీ వేరే ఉద్యోగాలు చేరడం చేసే మంచిదే. ఓ రకంగా దేశభక్తిని ప్రేరేపించినట్టు అవుతుంది. తాత్కాలికంగా కూడా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కూడా ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత కూడా వాళ్ళు పెన్షన్లు ఉండవు అంటున్నారు. ఇవి రకరకాల అగ్నివీరు పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలను పరిహరిస్తే ఇది మంచి పథకం. దేశంలోని లక్షలాది మందిని సైన్యంలో చేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక క్రమశిక్షణ అబ్బుతుంది. తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కూడా దేశ భద్రత ఎంత ముఖ్యమైందో, మేము ఎంత సేఫ్ గా ఉన్నాం అనే సంగతిని యువతకు తెలుసుకుంటారు కదా, అందులో పనిచేయడం, ప్రత్యక్షంగా పనిచేయడం తెలుసుకుంటారు కదా. కనుక ఉద్యోగ భద్రతగా చూడొద్దు, కేవలం సైన్యాన్ని కమిట్మెంట్ గా చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే సైన్యంలో చేరే ప్రతి వ్యక్తి కూడా ఆ కమిట్మెంట్ తో బయటకు వస్తే మంచిది కదా, సమాజానికి మంచిది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం నుంచి మొదలుకొని మన దేశంలో ఆ క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణ అలవాటు కావడానికి లక్షలాది మంది సైన్యంలో చేరాల్సిందే. అక్కడ రిటైర్ అవుతున్న దాన్ని మాత్రం ఇది మాత్రం ఎప్పుడు పూరించదు. ఇది తాత్కాలిక ఉద్యోగులే కనుక వీళ్ళు
వీళ్ళతో మొత్తం సైన్యాన్ని నడిపిస్తా అంటే చాలా కష్టం వస్తుంది. ఒక్కోసారి మెలకువలు తెలివై కనుక అనుభవజ్ఞులైన సైనికులు కావాలి. ఇట్లా యువత కూడా అవసరమైన విధంగా వెంటనే వెళ్తే 1,00,000 సైన్యం బయలుదేరితే అనే పరిస్థితి రావాలి. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఆందోళన జరుగుతున్న సందర్భంలో, యుద్ధ భయాలు ఉన్న సందర్భంలో ఎప్పుడైనా యుద్ధం రావచ్చు. మన పాకిస్తానే పెద్ద శత్రువు కనుక అప్పుడు మనకు అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకోలేం కనుక వీళ్ళని అవసరమైతే అగ్నివీరులను మళ్ళీ రెండోసారి వాడుకోవడానికి వీలైతుంది. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, మనం చూస్తుంటాం. గతంలో మన యుద్ధం వచ్చినప్పుడు రిటైర్డ్ సైనికులందరూ కూడా మళ్ళీ వెనక్కి రావాలి అని పిలిపించిన సందర్భం, సెలవులో ఉన్న సైనికులందరూ మళ్ళీ వెనక్కి రావాలి అని పిలిపించిన సందర్భం. అట్లా ఇప్పుడు అగ్నివీరులు మనం తయారవుతే దేశంలో ఒక 50 లక్షల మంది అగ్నివీరులు తయారైంది అనుకోండి, 50 లక్షల మంది ఎప్పటికైనా మనకు ఆస్తి ఆటలు. అవసరమైనప్పుడు పక్కన మిగతా విధులని వాళ్ళు చేస్తుంటారు. యుద్ధంలో పోయేవాళ్ళు సీనియర్లు, యుద్ధంలో పోయేవాళ్ళు యుద్ధంకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కంటోన్మెంట్స్ మేనేజ్ చేయాలంటే ఎవరు చేయాలి? ఇటువంటి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని దేశాల ఆదర్శం, కొన్ని దేశాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని లింక్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శల కంటే దీన్ని ఎట్లా చేస్తే అగ్నివీరులు సమస్య మనకు పనికొస్తుంది అనే దాని మీద నిపుణులు ఆలోచన చేయాలి. ఇందులో లోపాలు పరిహరించాలి. అసలైన అగ్నివీరులను గుర్తించి వాళ్ళ ద్వారా సేవలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం, 36 మంది దుర్మరణం పాలయ్యారు, 279 మంది గల్లంతయ్యారు. తాయ్పో జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చూస్తున్నాం మనం ఇమేజ్ క్లిప్పింగ్. అగ్నికి ఆహుతి అవుతున్న నివాస సముదాయాలు, భారీ ఎత్తున భవంతులు కూడా ఒక్కసారిగా నేలమట్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శత్రు డ్రోన్లపై ఇంద్రజాల అస్త్రం, దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం, కృత్రిమ మేధ సాయంతో డ్రోన్లపై నిఘా, 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తింపు, శత్రు డ్రోన్గా నిర్ధారణ కాగానే నిర్వీర్యం, అభివృద్ధి చేసిన సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇది హాంకాంగ్లో దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా వినియోగించాలనేసి కూడా అక్కడ ప్రభుత్వం భావించినా కూడా, కానీ ఇది పెద్ద ఎత్తున ఇది ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అంటే ప్రకృతి ప్రకోపిస్తే ఒక రకంగా, మనిషి తప్పదించేస్తే ఒక రకంగా చూస్తున్నాం కదా. 36 మంది చనిపోయారు, వాళ్ళ 100 మంది గాయపడ్డారు వరుసగా. అంటే ఇంత టెక్నాలజీ ఉండి, హాంకాంగ్ కూడా తక్కువదేం కాదు కదా. ఇంత టెక్నాలజీ ఉండి, ఈ రకంగా ఉండి కూడా వాళ్ళు నష్టపోతున్నాయి అన్ని నివాస ప్రాంతాలు. అట్లాగే హాహాకారాలు చేస్తూ ప్రజలందరూ బయటకు రావడం ఇవన్నీ చూసినాం మనం. కానీ ఈ ప్రమాదాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉండే, కానీ ఎందుకు పసిగట్టలేకపోయినారు ప్రభుత్వాలు? ఎప్పటికప్పుడు మరి ఎందుకు పౌర సమాజాన్ని అలర్ట్ చేయలేకపోయినారు అనేది విచారణ చేస్తుండొచ్చు. కానీ వాళ్ళందరికీ నివాళులు అర్పించిన తప్ప మనం చేసేది ఏం లేదు. కానీ ఇప్పటికైనా సరే వాటి ఆ మంటలు ఆర్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఖండ ఉదాహరణలాగా జరుగుతూనే ఉన్నది. అది ఒకదాని నుంచి ఒకదానికి అంటుకొని జరుగుతూనే ఉన్నది. దీనికి ప్రమాదమా లేకపోతే దానికి ఏమైనా కుట్రకోణం ఉందా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. హాంకాంగ్ దేశంలో మరి టెక్నాలజీ తక్కువేం లేదు, కానీ మరి ఎందుకు ఇది జరిగింది అనేది విచారణలో తేలుతుందని నేను అనుకుంటున్నాను. మా ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు నివాళులు అర్పించడం, గాయాలు పాలైన వాళ్ళకు తత్వర వైద్య సహాయం అందించాలి ప్రభుత్వానికి కూడా తప్ప మనం చేసేది ఏంటి? రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.